అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులరా, నేటి వాగ్దానం యెషయా గ్రంథం 58:10 అంధకారం మీకు మధ్యాహ్నం వలె ఉండను. మధ్యాహ్నం అన్నప్పుడు తేడ తెల్లుగా అన్నీ కనిపిస్తాయి. దేన్ని మనం దాచాల్సిన అవసరం లేదు. మరి దేవుడైన ప్రభు అంటున్నాడు, అంధకారము నీకు మధ్యాహ్నం వలె చేస్తాను. మిగిలిన వారి విషయంలో ఎలాంటి అంధకారం ఉన్నా, వారికి ఏమీ కనబడకపోయినా, వారి కళ్ళకు అన్నీ కూడా దాచబడినట్టుగా ఉన్నప్పటికీ, వారు ఎక్కడ అడుగులేస్తున్నారో వారికి అర్థం కాని పరిస్థితి ఉన్నా, నీకైతే అంధకారంగా ఉండదు. మీ చుట్టూ అమలుకున్న అంధకారాన్ని నేను మధ్యాహ్నం వలె చేస్తాను. అంధకారం అన్నప్పుడు చీకటి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు నేను భయపడను అని భక్తులు సెలవిచ్చిన మాట 23వ కీర్తనలో కనిపిస్తుంది. ఈ ఆత్మీయ యాత్రలో ఏం చేయాలో ఎటు తోచని పరిస్థితి మీకు ఎదురైనప్పుడు ఆ చుట్టూ అంధకారంలాగే ఉంటుంది. కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు అనుకోకుండా ఊహించని ఎదుర్కొన్నప్పుడు అంధకారం కమ్ముకున్నట్టే అనిపిస్తుంది. చూడండి, మిట్ట మధ్యాహ్నం కూడా ఒక్కసారి కారు మబ్బులు కమ్ముకున్నాయనుకోండి, అది మధ్యాహ్నం 3 అయినా కారు చీకటి కనబడుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా చీకటి కనిపిస్తుంది. పక్షులైతే ఆ చీకటిని చూసి సాయంకాలం అయిపోయిందేమో అనుకుంటూ ఎగురుకుంటూ వాటి గూళ్ళకు వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పటి వరకు వెలుగుండి ఒకేసారి కారు మబ్బులు కమ్ముకున్నప్పుడు మొత్తం అంతా చీకటి అయిపోయినట్టుగానే కొందరి జీవితాల్లో హఠాత్తుగా ఏర్పడిన కొన్ని పరిస్థితులు, ఊహించకుండా ఎదుర్కొన్న ఇబ్బందులు, శ్రమలు కారు మబ్బులు కమ్ముకున్నట్టుగా మీకు ఉన్నట్లయితే, ఇదిగో ఈ వాగ్దానం మీద ప్రార్థన చేయండి. దేవుడైన ప్రభువే తన ముఖకాంతిని మీ మీద ప్రకాశింపచేసి మీ జీవితాల్లో గొప్ప వెలుగును, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించి సకల విధాలైన అంధకారం అనేది తొలగిపోనుగాక. అంధకార శక్తులు, దురాత్మలు, ఆర్థిక ఇబ్బందులు కూడా కొన్ని మార్లు అంధకారంలో నెట్టివేసినట్టు అనిపిస్తాయి. ఆ ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా మీరు బయటపడి ఆత్మీయులుగా వర్ధిల్లులాగున మన ప్రభువైన యేసుక్రీస్తు వరకు ముఖకాంతి మీ మీద ప్రకాశించి మీ అంధకారం మధ్యాహ్నం వలె ప్రభు చేయునుగాక. ఆమేన్. చిన్న కీర్తన పాడుకుందాం. దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, శక్తి కలిగిన మా ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నువ్వు చేసిన వాగ్దానం అద్భుతమైంది నాయన. మా చుట్టూ ఉన్న పరిస్థితులు అంధకారం వల్లే కనబడినా మా అంధకారమును మధ్యాహ్నం వల్లే మారుస్తాను ప్రభు. ఇదిగో నీ ప్రజలు ఎవరైతే అంధకార స్థితిలోకి వెళ్ళిపోయారో, ఆర్థిక విషయాల్లో, ఆత్మీయ విషయంలో, ఆరోగ్య విషయంలో కూడా అంధకారంలో ఉన్నట్టుగా ఉండి ఇబ్బంది పడుతున్నారు, వారందరికీ ఉన్న వారి చుట్టూ అమలుకున్నటువంటి అంధకారాన్ని మధ్యాహ్నం వల్లే మారుస్తానని చెప్పిన నీ వాగ్దానం చొప్పున వెలుగును ప్రకాశింపచేసి అంధకారంలో వారిని విడిపించండి. ఈ చీకటి పరిస్థితులన్నీ కూడా వారు జయించుటకు శక్తిని దయచేయండి. వారిని ఇబ్బంది పెడుతున్న అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. శాపములు, పాపములన్నీ కూడా కొట్టివేయగలిగిన యేసుక్రీస్తు వరకు అధికారంగా ప్రార్థిస్తుండగా ఈ ప్రజలకు విడుదల కలిగి, సమాధానం కలిగి,
వీరి చుట్టూ ఉన్న అంధకార పరిస్థితులని తొలగిపోయి మధ్యాహ్నం వలె వెలుగు వీరి మీద ప్రకాశించి వీరు మేలు పొందుకొని నీ సాక్షులుగా వీరు జీవించలాగున్న సహాయముల గురించి బలపరిచి వర్ధిల్లు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. పిల్లరా, ఈ వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి. చేయని వారికి కూడా ఈ ఛానల్ తెలియని వారికి పరిచయం చేయండి. ప్రభు దయలో మీరు వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. Birthday జరుపుకునే హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మీ కొరకు మా ప్రార్థన వాగ్దానము యెషయా 41:10, ఐజాయా చాప్టర్ 41:10. I will uphold you with my righteous right hand, the Lord says. ప్రభు చెప్తున్న మాట, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును, నిన్ను ఆదుకుంటా అన్నాడు. ఈ బర్త్డే రోజు నుండి ప్రభు మిమ్మల్ని ఆదుకొని నడిపించి ఆదరించి బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. గాడ్ బ్లెస్. నూతన హృదయం, నూతన ఆత్మ దేవుడు మీకు ఇవ్వాలి మా ప్రార్థన. మరి హ్యాపీ యానివర్సరీ జరుపుకునే వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, మరి గోల్డెన్ జూబ్లీ, అలాగనే ప్లాటినం జరుపుకునే కృపదేవుడు మీకు ఇచ్చిన గాక. నీవు జలములలో పడి దాటినప్పుడు నీవు నాకు తోడయ్యుందును. ఇక్కడ అంటాడు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ప్రభు మీతో కూడా ఉంటా అన్నాడు. ఆయన మీతో ఉండేవాడు, బలపరిచేవాడు, నడిపించేవాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమానురాగం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అది న్యూలీ ప్రభు నూతన పరిచి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.